కానీ పెంచి పెద్ద చేసి ఎంతో ప్రయోజకులు చేసిన ఆ కొడుకులు కన్న తల్లికే అన్నం పెట్టలేని పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా నల్గొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లి గ్రామానికి చెందిన ఒక వృద్ధ మహిళ నల్గొండ జిల్లా కలెక్టర్ను కలిసి తమ గోడును విలమించుకోవడానికి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు, ఒక కుమారుడు చనిపోయాడు, మరొక కుమారుడు మాత్రము కనీసము అన్నం కూడా పెట్టడం లేదు. సంబంధించిన హాస్పిటల్కి చూపించడానికి కూడా అలాని ఇబ్బంది పెడుతున్నారని కూడా ఆ వృద్ధ మహిళ కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ను కలవడానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరు కూతురు ఉన్నారు. అప్పుడు ప్రస్తుతం మాత్రము ఆ కూతుర్ల పర్యవేక్షణలో ఆమె ఉంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఆమె ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు దేవకమ్మ. ఏం జరిగింది? ఎందుకు కలెక్టరేట్కి వచ్చావు? ఎందుకు సమస్య అంటే నేను అటాక్ వచ్చింది. అటాక్ వస్తే తీసుకొచ్చిండు, హాస్పిటల్ జాయిన్ చేసిండు. నా చిన్న కొడుకు 3 టెంట్లు పడ్డాయి. ఓ టెంట్కేమో 1,00,000 రూపాయలు కట్టాలి. జాయిన్ చేసిండు, ఇంకా చెప్పకుండా వెళ్ళిపోయిండు. ఇంక వెళ్ళిపోతే ఇంకేం చేయాలి? ఎవరిని తోలినా కానీ లేడు. లేకుంటే ఇంకో అబ్బాయి, చిన్న అబ్బాయి ఉంటే మా చదువుకున్న పిల్లగాడు అంటే ఫోన్ చేస్తే వచ్చి ఇక పైసలు కట్టి తీసుకొని పోయిండు. ఇంతవరకు ఒక్కనాడు మందులు తెస్తలేడు, అమ్మ అని వస్తలేడు. నిన్న మన పోయి వస్తే కూడా నాకు మందులు లేవంటే కూడా పైసలు ఇవ్వలేదు. నా దగ్గర లేవన్నాడు. లేవంటే కూడా నేను సపోర్ట్ ఆగుట ఊకున్నా. ఇక నాకు మందులకు చాలా ఇబ్బంది ఉంది. నాకేం లేదు, పైసా రూపాయి లేదు. భూమి 22 ఎకరాల భూమి. ఇద్దరు కొడుకులకు సగం పంచిన, అంతే. సగం పంచిన. ఒక ఆయనకు ఎక్కువ ఇవ్వలేదు, ఒక ఆయనకు తక్కువ ఇవ్వలేదు. అయితే ఇక చిన్న ఆయన పెళ్ళం మాత్రం అంతలేని మాటలు అంటది. పెద్ద ఆమెమో జాడకే వస్తలేదు. ఆమెకు లారీ యాక్సిడెంట్లు అయితే కూడా ఇన్ని పైసలు వస్తే కూడా మా అత్త తింటదేమని 10 రూపాయలు ఇవ్వలే. రైతు బీమా 5 లక్షలు వచ్చినాయి. వస్తే కూడా ఆమెకు మందులకైతే షుగరు, బీపీ. ఇప్పుడు ఈ మందులు ఇవన్నీ ఎట్లా సమకూరుస్తున్నాయి? ఎవరు చూస్తున్నారు? నా పెద్ద బిడ్డ తెచ్చి పెడుతుంది. ఆమెను అప్పు తెచ్చింది, పెట్టింది. ఇంకా అంతేనా, అప్పు తెచ్చి పెట్టింది. ఇక మందులు అంటే సప్పుడు లేదు. ఏదన్నా పట్టించుకుంటలేడు. ఇంకా ఆయననే లోకం వల్ల ఆయన ఉన్నాడు. మరి ఉన్న భూమి నేను చేసి నేనేం చేయాలి? నా భూమి నాకు రావాలి. కౌలు కన్నిచ్చుకుంటా, నేనేమన్నా చేసుకుంటా. ఇంత భూమి అమ్ముకొని ఇస్తలేడు నన్ను. నువ్వు అడిగితే మరి నాకు హాస్పిటల్ ఖర్చులు కావాలిరా, నా దగ్గర లేవు, నేనేం చేయాలి అన్నాడు. అంత నాకు ఇంకా కలవనే లేదు, నేను ఇంకా ఆయన అడగనే లేదు. నాకు కలిసిండు. ఇట్లా వచ్చి హైదరాబాద్ వచ్చిపోయి కూడా మా అమ్మ ఏం చేసినట్లుందని రాలే. ఆ కొడుకు ఎంతో ప్రేమగా ఉన్నాడు కానీ మారిపోయిండు ఇప్పుడు 6 నెలల సంది. చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించి ఆ చిన్న కొడుకు అంటే నీకు ప్రేమ ఎక్కువ ఉంటుంది, ఎవరికైనా ప్రేమ ఎక్కువ ఉంటుంది. అంతా గోరుముద్దలు తినిపించిన కొడుకు ఈ రోజు నిన్నే చూడలేకపోతున్న పరిస్థితి కనపడుతుందమ్మా. ఏమనిపిస్తుంది మరి? ఏమనిపిస్తుంది? నా ఆశ నాకు వస్తే చాలు. నేను ఎవరికైనా కౌలుకి ఇచ్చుకుంటా, నేను అమ్ముకుంటానే ఏమైనా చేసుకుంటా. తెలుసుకొని మందులకు మాకలకు అవుతుంది. అక్కడ మందు మెయిన్ పాయింట్ నెలకు 10,000 పడుతున్నాయి. మందులకు వచ్చే నాకు డాక్టర్ ఫీజు వచ్చి మన నెలలో 10,000 అయినాయి. తెలిసే ఆయనకు. ఇంకా నాకేం లేదు నాయన. ఇప్పుడు కలెక్టర్ మేడం కలుస్తున్నావు, కలెక్టర్ మేడంకి ఏం చెప్తావు నువ్వు? నేనేం చెప్తాను, ఇదే చెప్తా. నా అమ్మ నన్ను చూస్తలేడు. నా భూమి 2 కొడుకులు సిరసగం చేసిన పట్టా చేయించుకున్నారు. నన్ను సాత్తాను అన్నారు. సాత్తానని కాగితం కూడా రాసి ఇచ్చిండ్రు. నన్ను చూస్తలేరు. నాకు 1 రూపాయి కూడా పెడతలేరు నాకు మందులకు. నేను ఎట్లా బతకాలి? నా భూమి నాకు వస్తే నేను కౌలుకి ఇచ్చుకుంటున్నా. నాకు అమ్ముకునే రైట్స్ రావాలి. అది సంగతి. చిన్న కోడలు భూమి సిరసగా మంచుకున్నాం. ఆమె పెట్టండి, నేను ఎందుకు పెడతా? ఆమె చేయండి, నేను ఎందుకు చేస్తా అని ఆమె ఇట్లా మాట్లాడుతుంది. నన్ను మాటలు ఎన్నో అంటుంది. ఇక కానీ నేనే తల దూడ్చుకొని పోతున్నా. పెద్ద కోడలు హైదరాబాద్ ఉంది, చిన్న కోడలు అనేది పెద్ద ఆమె పెట్టదు. మేమెందుకు పెట్టాలి? మేమెందుకు ఒక్కలం భరించాలి? మేము ఒకళ్ళం భూమి సిరసగం తీసుకున్నప్పుడు న్యాయంగా ఇద్దరం భరించాలి అని ఆమె అంటుంది. పెద్ద కోడలు నా దగ్గరికే వస్తలేదు. నన్ను మందలు ఇవ్వలేదు. హాస్పిటల్ ఉంటే వచ్చి ఇంక ఆయన హాస్పిటల్ జాయిన్ చేసిండు. ఇంక వెళ్ళిండు, పైసలు కట్టబడుతుందని వెళ్ళిండు. మళ్ళీ వచ్చినాకన్నా వచ్చిందా రాలేదా అని రాలేదు, ఫోన్లు కూడా చేయలేదు. మొత్తం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే చిన్నప్పుడు ఆ చిన్న కొడుకు కూడా అల్లారు మెద్దుగా పెంచి పెద్ద చేసి ఎన్నో ప్రయోజకులు చేసి వాళ్ళకి సంబంధించిన 22 ఎకరాల భూమిని కూడా ఇద్దరు కొడుకులకు కూడా సమానంగా పంచింది. ఒక కొడుకు యాక్సిడెంట్లో చనిపోవడం, ఇంకొక కొడుకు మాత్రం కన్నా తల్లినే చూడలేని పరిస్థితి కనపడుతుంది. ఈ వృద్ధురాలి బాధ చూడలేనికి నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి కూడా ఆమె ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే నేను కొడుకు ఇచ్చిన నాకు సంబంధించిన భూమి ఉందో తిరిగి మళ్ళీ మాకు అప్పగించండి, ఆ భూమితోనైనా మేము
కౌలుకిచ్చుకొని దాంతో వచ్చిన పైసలతో కూడా మేము ఆరోగ్య సమస్యలు చూసుకున్నాం. రోజు కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ప్రస్తుతం అయితే ఎవరైతే కూతురు ఉన్నారో కూతురులే సంరక్షిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు దేవరకొండ నుంచి సుమారు 100 కిలోమీటర్ల నుంచి కూడా ఇక్కడికి రావాలంటే కూడా ఆ కూతురు అల్లుల సాయంతో మేము ఇక్కడికి వచ్చామని కూడా చెప్తున్నారు. కూతుర్లు మాత్రం ఎన్ని రోజులు మమ్మల్ని చూస్తారని కూడా ఈమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఆమె ఒకటే డిమాండ్ చేస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా నా కుమారుడికి నేను రాసిచ్చిన భూమి ఏదైతుందో ఆ భూమి తిరిగి నాకు ఇస్తే నేను ఎవరికైనా కౌలుకిచ్చి కూడా ఉన్నంత కాలం కూడా ఉంటానని కూడా ఈమె చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.